ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం తెస్సలోనికయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ అధ్యాయంలో అలాగే వచ్చే అధ్యాయంలో పౌలు గారు ఎలాంటి జీవిత విధానం క్రైస్తవులు కలిగి ఉండాలి. క్రీస్తుని ఆరాధిస్తున్న మనం క్రీస్తు కోసం నిరీక్షిస్తున్న మనం ఆయనకి తగినట్లుగానే ఉండాలి. ఆయన మనల్ని పిలిచాడు. పిలిచిన దేవుని పోలి నడవాలి. పిలిచిన దేవునికి ఇష్టమైన పిల్లల్లాగా జీవించాలి. ఎలా జీవిస్తే ఆయన మెచ్చుకుంటాడు అంటూ కొన్ని మాటల్ని ఆజ్ఞాపూర్వకంగానే వారికి అందిస్తున్నారు పౌలు గారు. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. కాగా మీరెలాగు నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువు అయిన యేసునందు హెచ్చరించుచున్నాను. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాషల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయము అందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకూడదు. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పిన సాక్ష్యమిచ్చిన ప్రకారం ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. ప్రియ విశ్వాసులారా, పౌలు గారు ఇక తన మాటలు ఇప్పటివరకు ఎన్నో రకాలుగా అందించారు. వారికి ఆదరణ కలిగించే మాటలు, అనేకమైన విషయాల్ని తెలియచేస్తూ వచ్చారు. దేవునిలో ఎంతో ఆదరణ ఉంది. దేవుని చేత మనం ఎంతగానో ఆదరించబడతాము. మన దేవుడు ఉన్నతమైన దేవుడు. ఆయన మహిమకు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన రాజ్యానికి మనల్ని ఆహ్వానించుకున్నాడు. మనం అభాగ్యులం, అయోగ్యులం. కానీ దేవుని కృప ద్వారా మనం ఆయనలోనికి వచ్చాం. ఈ గతించిన 3 అధ్యాయాల పాటు పౌలు గారు మాట్లాడిందేంటంటే, తెస్సలోనికలో ఆయనున్నప్పుడు వారెలాగున్నారు? వారెలాగుండాలని ఆయన కోరుకున్నాడు. ఆ మునుపటి విషయాల్ని ఎక్కువగా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మీ విషయాలు వింటే నాకు చాలా సంతోషం అనిపించింది. మీ మధ్య ఉన్నప్పుడు మీరిలాగున్నారు అంటూ వారి విషయాలను జ్ఞాపకం చేస్తూ, అలాగే తిమోతిని పంపడం ద్వారా తిమోతి వచ్చి తనకు కొన్ని విషయాలను తెలియచేశారు. ఎప్పుడైతే తిమోతి సేల వలన ఈ విషయాలు తెస్సలోనిక గురించి తెలుసుకున్నారో, అప్పుడు మరీ సంతోషించి వారికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరింకా అలాగే ఉండండి. ఇప్పుడేదైతే మీ వలన నాకు సంతోషం కలిగిందో దాని నుండి తొలగకుండా ఉండండంటూ 3 అధ్యాయాల పాటు జ్ఞాపకాలు, అలాగే సమాచారాన్ని గురించిన వివరాలు తెలియచేసి, ఇప్పుడు నేను పత్రిక రాస్తున్న విషయం ఏంటంటే, ఇప్పటిదాకా మంచి చెడు మాట్లాడుకున్నారు. ముందు విషయాలన్నీ గుర్తు చేసుకున్నారు. ఇకిప్పుడు పత్రిక ఎందుకు రాస్తున్నాడు? మీరెలాగుండాలి? తెస్సలోనికకు తాను వెళ్లి వాక్యం చెప్పాలనే ఆశ పౌలుకెంతో ఉంది. వెళ్ళడానికి అవకాశం రాలేదు. ఆటంకపరచబడుతూ ఉన్నాడు. కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, అలాగే కొన్ని ప్రయత్నాలు చేస్తే అవి విఫలమైపోయాయి. ఇక చేసేదేమీ లేక దేవుడినే అడుగుతున్నాడు. ప్రభు నువ్వే తీసుకెళ్ళు. ఆ ప్రాంతానికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ప్రజలకు బోధ చేయాలని ఆశపడుతున్నాను అంటూ ప్రార్థన చేస్తూ ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. రెండవ సువార్త ప్రయాణంలో తెస్సలోనిక ప్రాంతాన్ని సందర్శించాడు. 3 సబ్బాతుల వరకే అక్కడ ఉండటానికి అవకాశం దొరికింది. ఆ తర్వాత బెరియా వెళ్ళిపోవాల్సొచ్చింది. అక్కడి నుండి ఇంకా ముందుకు కదులుతూ ఏథెన్స్ వెళ్ళాడు. ఇక ఏథెన్స్ వెళ్ళాక అక్కడ కొన్నాళ్ళు ఉంటూ ఉండగానే తనలో ఇక నేను సహించలేకపోతున్నాను. ఎలాగైనా వాళ్ళ విషయాలు తెలియాలి. నేనిక్కడ ఒంటరిగా ఉన్నా పర్వాలేదు.
అంటూ తిమోతిని, సీలను పంపాడు. తానొక్కడే అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతకు వాళ్ళు రాలా. ఇక ప్రయాణం ముందుకు కొనసాగించాడు. కొరింథుకు వెళ్ళాడు పౌలు. కొరింథుకు వెళ్ళినప్పుడు తిమోతి, సీల వచ్చారు. తెస్సలోనిక వివరాలన్నీ తీసుకొనొచ్చారు. అప్పుడు వారికి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ 3 అధ్యాయాల్లో ఎన్నో విధాలుగా చర్చించి, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞ మీకు తెలుసు. ఇప్పుడు ఆజ్ఞపూర్వకంగా చెప్తున్నా. ఇది నేను క్రొత్త ఆజ్ఞ ఇప్పటికిప్పుడు పుట్టించట్లే. ఇప్పుడున్నప్పుడే మీకు చెప్పాను. ఇప్పుడున్నప్పుడే మీకు తెలియచేశా. మీరెలాగూ నడవాలో, దేవుడిని ఎలాగూ సంతోషపెట్టాలో, మా వలన మీరేం నేర్చుకున్నారో, వాటిని మీరింకా నడుచుకోనండి. ఇప్పటికి నడుస్తున్నారని మిమ్మల్ని గురించిన సమాచారం తెచ్చారు. ఆ తెయ్యబడిన సమాచారం చేత ఎంతో సంతోషం. అయితే ఇప్పుడు మానేయండి అని చెప్పట్లే. నేను పొగిడేశాను కదా అని మీరు దాన్ని వదిలేస్తారేమో జాగ్రత్త. ఎలా నడుస్తూ ఉన్నారో, మా వలన ఏది నేర్చుకున్నారో దాన్నే అనుకరించండి, కొనసాగించండి. ఈ విషయంలో అంతకంతకు అభివృద్ధి పొందాలి అని మిమ్మల్ని వేడుకుంటున్నాను. యేసునందు హెచ్చరిస్తున్నాను. చూసారా? 2 మాటలు ప్రయోగం చేస్తున్నాడు. అలాగుండండర్రా! మీరు దానిలో నుండి తొలగిపోకండి అంటూ వేడుకుంటున్నాడు. ఇలాగే సూటిగా చెప్తున్నాడు. ఏదో బ్రతిమాలాను కదా అని మీరు తప్పుగా అనుకుని దానిలో నుండి నన్ను అలుసుగా తీసుకుంటారేమో అది మీకే ప్రమాదం జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. చూసారా? క్రీస్తు లోనికి వచ్చిన మనం క్రీస్తుని ఆరాధించడానికి యేసుక్రీస్తుని మన ప్రభువు అని ఒప్పుకొని ఆయనలోనికి అడుగుపెట్టాం కదా! అడుగుపెట్టిన మనం ఎలాగుండాలని సేవకుల ద్వారా ఉపదేశాలు పొందుతున్నామో, ఏ వాక్యాలైతే విని నేర్చుకుంటున్నామో వాటిని అనుసరించి నడవాలి. సేవకులు మాకెందుకు అంత ఖండితంగా చెప్తారు? చెప్తానికి ఏంటి అంటారా? సేవకుల బాధ్యత ఇది. ఆజ్ఞాపూర్వకంగానే చెప్తారు. కారణం ఏంటంటే పాటించాలి. పాటిస్తేనే మంచి జరుగుతది కాబట్టి ఆజ్ఞాపూర్వకంగానే చెప్తారు. పౌలు గారు కూడా అదే చెప్తున్నారు. ఆజ్ఞగా చెప్తున్నాను. హెచ్చరించి చెప్తున్నా. బతిమాలి కూడా చెప్తున్నాను. మీరిప్పుడు ఏ మంచి లక్షణాలైతే కలిగున్నారో వాటిని విడవద్దు. వాటిలో కొనసాగండి. ఇంకా ఆటిలో అభివృద్ధి చెందండి. ప్రేమలో, విశ్వాసంలో ఇంకనూ అభివృద్ధి చెందండి. మంచిగా ఉండండి. అలాగే ఇక్కడ ఈ 4 అధ్యాయంలో మాట్లాడుతున్నారు. మీరు పరిశుద్ధులవటమే అనగా మీరు జారత్వానికి దూరంగా ఉండి, కామాభిలాషలను వాటిలో నిలిచి ఉండక, అన్యజనుల్లాగా వ్యవహరించక మీరు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత యందును, ఘనత యందును తన తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలెనో మీరు ఎరిగి ఉండటమే దేవుని చిత్తం. దేవుడు మిమ్మల్ని పిలిచాడు. తన పని కోసం ప్రత్యేకించాడు. ప్రత్యేకించడమే పరిశుద్ధత. ప్రియ విశ్వాసులారా, ప్రభువు నన్ను తన చేతిలోని పాత్రలుగా వినియోగించుకొని నిశ్చయించుకున్నాడు. అందుకోసం వేరు చేశాడు. ప్రియ విశ్వాసులారా, ఏదన్నా కొన్ని పనులు చేసుకునేటప్పుడు, కొంత భోజన పదార్థాన్ని సిద్ధం చేసుకునేటప్పుడు ప్రత్యేకంగా కొన్ని పాత్రలు తీసి కడిగి శుద్ధి చేస్తారు కదా! శుద్ధి చేసిన వాటిని ఏం చేస్తారు? వినియోగించుకుంటారు. దేవుడు కూడా అలాగే నన్ను లోకంలో నుండి ప్రత్యేకంగా తీసుకొనొచ్చాడు. తన్ను మనం నమ్ముకొనుట ద్వారా తన ప్రాణత్యాగాన్ని గౌరవించి, దాన్ని మన నోటితో ఒప్పుకొని, మనసులో ఆయన్ని ప్రభువుగా స్వీకరించడం ద్వారా మనల్ని కూడా ఆయన తన ఆత్మను అనుగ్రహించి పరిశుద్ధపరుస్తూ వస్తున్నాడు. ఈ పరిశుద్ధతను మనం నిత్యము కాపాడుకోవాలి. దీన్ని అమ్ముకోకూడదు, పోగొట్టుకోకూడదు. పరిశుద్ధతలో నుండి జారకూడదు. ఒక్క మెట్టైనా జారకూడదు. ఇంకను ఎదగాలి. పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి ఎదగాలి. అంతేగాని ఒక కొంచెమైనా సరే దూరం చేసుకోకూడదు. అన్యులైతే వ్యర్థమైన వాటిలో నిలిచి ఉన్నారు. శరీరేచ్ఛలను వారు కొనసాగించుకుంటున్నారు. దశలోనికులారా, మీ మధ్యలో ఉన్న ప్రజలు కూడా దేవభక్తితో అంటే భక్తి పేరుతో కొన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అవి శరీర సంబంధమైనవి. మీరు వాటిని చేయకూడదు. మీరు పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే ప్రభువు పిలిచాడు. ప్రభు పరిశుద్ధుడు. మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇదే దేవుని చిత్తం. మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోవాలి. మీ ఘనతను మీరు కాపాడుకోవాలి. ప్రతి సందర్భంలోనూ మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. మీ పరిశుద్ధతను పాడు చేసుకోనకండి. పాత నిబంధనలో యోసేపు మనకు బాగా తెలుసు. యోసేపును గురించి మనం చదువుతాము. అతడు పాపము చేయడానికి ఇష్టపడలేదు గానీ, పాపాన్ని వద్దు అన్నాడు. గట్టిగా తిరస్కరించాడు. దానికోసం బలంగా నిలబడ్డాడు. దూరంగా పారిపోయాడట పాపం చేయకుండా ఉండటానికి. తద్వారా తన పరిశుద్ధతను తను కాపాడుకున్నాడు. తన ఘనతను తను పోగొట్టుకోలేదు. తన సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదు. దావీదును చూడండి మహారాజు. కానీ ఎంత ఉన్నత సాక్ష్యం ఉంది. కానీ బత్షెబ విషయంలో తన ఘనతను
తన పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. నింద పాలయ్యాడు చూసారా? దేవుని చిత్తానుసారమైన వ్యక్తిగా పిలువబడిన వాడే ఈ విషయంలో తప్ప అనే మచ్చ తెచ్చుకున్నాడు. కానీ యోసేపు జయించాడు. ప్రతి శోధనను జయించాడు. పాపాన్ని ఎదిరించాడు. నిలకడగా నిలిచాడు. అందుకోసమే పౌలు గారు చెప్తున్నారు, మీరున్న ప్రాంతంలో మీకలాంటివి ఎదురవ్వచ్చు. లేదా మీ చుట్టూనున్న ప్రజలు భక్తి పేరుతోనే ఇలాంటి చేయకూడని కార్యక్రమాలు భక్తి పేరుతో చేస్తూ ఉన్న దాఖలాలు కూడా మీ ముందు ఉండొచ్చు. అయితే మీరు మీ యవ్వన జీవితాలను కాపాడుకొనండి. వివాహం కాని యువతీ యువకులు తమ జీవితాలను పరిశుద్ధంగా, తమ శరీరాలను కూడా పవిత్రంగా ఉంచుకొనాలి. వివాహం పవిత్రమైనది. వివాహంలోని పరిశుద్ధతను వారు కాపాడుకొనున్నట్లుగా యవనస్తులు వారి శరీరాలను కాపాడుకొనాలి. వివాహమైన వారు కూడా వివాహం ఏతర సంబంధాలను కొనసాగించడానికి బైబిల్ గ్రంథం అనుమతించదు. దేవుడు కూడా ఒప్పుకోడు. ఈ విషయాలన్నిటిలో పెళ్లి కానివారైనా, పెళ్ళైన వారైనా పరిశుద్ధతలో కాపాడుకోవాలి. తమను తాము పవిత్రంగా ఉంచుకోవాలి. ఇది దేవుని చిత్తం. ఇందుకే పిలువబడ్డాం. పరిశుద్ధంగా ఉంటేనే ప్రభు తన చిత్తాన్ని మన జీవితాల ద్వారా నెరవేర్చుకుంటాడు. అలా పరిశుద్ధంగా గనక మనం లేము అంటే దేవుడు మన ద్వారా తన ఉన్నతమైన ఉద్దేశాలను నెరవేర్చుకోలేడు. నెరవేర్చుకోడు కూడా. ప్రియ విశ్వాసులారా, దేవుడు మీ ద్వారా తన పనులు ఉద్దేశిస్తున్నాడు. అలాగూ చేయాలని మిమ్మల్ని లోకంలో నుండి పిలిచి మనందరినీ తన రక్తంతో కడిగి నా ప్రజలు అన్నాడు. మనల్ని ఒక పాత్రగా వాడుకోవడానికి రక్తం చేత యేసుక్రీస్తు ప్రభుల వారి అమూల్యమైన శిలువ రక్తం చేత శుద్ధి చేశాడు. శుద్ధి చేయబడిన మనం పరిశుద్ధాత్మను పొందుకున్న వారమై ఆ ఆత్మ అయిన ఆత్మ పరిశుద్ధతలోనికి ఇంకనూ నడిపించే ఆత్మ పరిశుద్ధతను కాపాడుకోవడానికి సహాయం చేసే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉండగా నడిపింపు నుండి దూరం కాకూడదు. వ్యర్థమైన వేటిని మనం చేయకూడదు. పరిశుద్ధంగానే ఉండాలి. పిలిచి పరిశుద్ధపరిచాడు కదా! ఇప్పుడు ఆ పరిశుద్ధతను పోగొట్టుకోకుండా ఉంటే, ప్రభు తన పని కోసం మనల్ని వినియోగిస్తాడు. పరిశుద్ధతను పోగొట్టుకున్నామో, ప్రభువు మనల్ని కూడా పక్కన పెట్టేస్తాడు. కారణం కడిగాడు, శుద్ధి చేశాడు. పాత్ర పాడైపోతే మరలా ఎలాగా వినియోగమవుతుంది? కడగబడిన పాత్రలాగా, పరిశుద్ధమైన పాత్రలాగా నిన్ను దేవుడు ఎలాంటి స్థితిలో, ఏ పరిశుద్ధతా స్థితిలో ఉంచాడో, ఆ పరిశుద్ధతా స్థితిలో నీవు నీ పరిశుద్ధతను పోగొట్టుకోనకుండా జాగ్రత్త పడాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో మీరు అతిక్రమించవద్దు. సహోదరునికి మోసం చేయొద్దు. ఎందుకంటే పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారం ప్రభువు వీటన్నిటి విషయమే ప్రతిదండన చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. దశలోనికి విశ్వాసులారా గుర్తించండి. మీరు పరిశుద్ధతను కాపాడుకోండి. ఎవరి మీద అతిక్రమించవద్దు. ఏ సహోదరునికి కీడు చేయ ఉద్దేశించవద్దు. మీరు ఇలాంటివి ఏవి చేసినా ప్రభువు ఉన్నాడు. ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు. ఒకానొక దినాన ప్రతిదండన చేస్తాడు. జాగ్రత్త. శిక్షిస్తాడు. ఎందుకంటే పవిత్రంగా ఉండమని పిలిచాడే. లోకంలో నుండి పిలిచి పవిత్రపరిచాడు కదా! ఈ ప్రభువు నువ్వు ఇష్టానుసారంగా ఉంటే ఊరుకోడు. నిన్ను, నీ జీవితాన్ని పరీక్షిస్తున్నాడు. హృదయాలను పరిశోధించే దేవుడని ఆయనకు పేరు. ఆయనకి మన హృదయాలు కూడా తెలుసు. మన వేషం, పై వేషాన్ని మాత్రం చూచి మనిషిలాగా మోసపోయేవాడు కాడు. హృదయమందు ఏమున్నదో అది కూడా ఆయన ఎరుగుచున్నాడు. ఆయనకి తెలుసు. ఆయనకి మరుగైనదేదీ లేదు. కాబట్టి దేవుడొచ్చి ఒకానొక దినాన మనందరినీ పరీక్షిస్తాడు. మనం చేసిన క్రియల చొప్పున మంచి చేస్తే మంచి, చెడే చేశామనుకోండి ప్రతిదండన అంటే శిక్ష రాక తప్పదు. అందుకే సహోదరులారా ఈ మాటలు వినండి. నేను మీకు ముందు చెప్పా. ఇప్పుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాను. మీరు చాలా జాగ్రత్తగుండాలని నేను మీకు తెలియచేస్తున్నాను. మనం పరిశుద్ధులవ్వటమే దేవుని చిత్తం. అందుకే మనల్ని పిలిచాడు గాని, అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు. మనం ప్రత్యేకించబడిన వారము. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలి. ఒక దినానికి పరిమితం కాదు. ఒక పండగ నాటికి పరిమితం కాదు. ఈవేళ క్రైస్తవుల్ని చూస్తామా? సంఘాలకు వస్తారు. సంఘానికి వచ్చే ఆ ఆదివారం ఉంటుంది. చాలా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తారు. ఇంకా అందులోనూ ప్రభురాత్రి భోజన సంస్కార పరిచర్య చాలా సంఘాలలో నెలకు ఒకసారి జరుగుతుంది. ఇక ఆ ఆదివారం అయితే ఇంకా అతి పరిశుద్ధులుగా ఉంటారు. ప్రియ విశ్వాసి మరి మిగతా దినాలు అలాగుండవా? ఆ రోజు మాత్రమే పవిత్రంగా ఉంటావా? ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. జాగ్రత్త. పరిశుద్ధులవ్వటానికి పిలిచాడు గానీ, మిగతా దినాలంతా అపవిత్రంగా ఉండి, ఆ ఒక్క దినాన్ని మాత్రం ఏది తెలియని భక్తుడిలాగా, భక్తురాల్లాగా వేషం వేస్తే ప్రభువు సహించబోడు. ఈ విషయాన్ని మీరు తెలుసుకొనండి అంటూ పౌలు గారు చెప్పకనే చెప్తున్నారు.
ఏదో మీరు ఈ తక్కువ మాటలనుకోకండి. ఆజ్ఞగా చెప్తున్నానని సూటిగా మాట్లాడుతున్నాడు పౌలు. అపేక్షించువాడు మనిషిని అపేక్షించడు గాని, తన్ను పరిశుద్ధాత్మ అనుగ్రహించిన దేవుణ్ణే ఉపేక్షించుచున్నాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. 9వ వచనం. సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. అలాగుననే మాసిదోనియందంతటా ఉన్న అందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందాలని, సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక, మీ సొంత కార్యములను జరుపుకొనుటయందు మీ చేతులతో పనిచేయుటయందును ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మును హెచ్చరించుచున్నాను. మరో హెచ్చరిక చెప్తున్నాడు పౌలు. అదేంటంటే ముందుగా సహోదర ప్రేమ కలిగి ఉండండి. ఇందులో ప్రత్యేకించి మీకు ఉండండి అని రాయాల్సిన అవసరం లేదు. ఇందుని బట్టి మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నాను. మీరు ఇప్పటికే దైవ ప్రేమను బట్టి ఒకరినొకరు సహోదర ప్రేమ కలిగి ఉన్నారని మిమ్మల్ని గురించి నేను విన్నాను. విన్న దాన్ని బట్టి నాకు చాలా సంతోషం. మీరు మాసిదోనియాలో ఉన్న అందరినీ కూడా అలాగే మంచి ప్రేమతో మీరు ప్రేమించుచున్నారు కాబట్టి మిమ్ముని గురించి మంచి సాక్ష్యం వినబడింది. కాబట్టి నా సహోదరులారా, ఈ ప్రేమలో మరి ఎక్కువగా అభివృద్ధి చెందండి. మరి ఎక్కువగా వృద్ధి పొందండి. సంఘం వెలుపట కొందరున్నారు. వారితో మర్యాదగా ఉండండి. అంటే సంఘస్థుల్ని ప్రేమించి ఎదుటోళ్ళని దూషించండి. బంధువుల్ని, నచ్చినోళ్ళని ప్రేమించండి. ఇతరులని తేలికగా చూడండి. అలాగ చెప్పట్లేదు. మీరు సంఘంనే కాదు, సంఘపు వెలుపటి వారితో కూడా మర్యాదగుండండి. మీకేమి కొదువ లేకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆజ్ఞాపించిన ప్రకారమే మీరు నడవండి. పరుల జోలికి ఎవరు వెళ్ళొద్దు. అంటే వ్యర్థమైన విషయాల్లో మీరు కలిగించుకోవద్దు. ఇతరుల అవసరతలు పట్టించుకుంటూ, మర్యాద ఇచ్చిపుచ్చుకుంటూ, చుట్టుప్రక్కల ఉన్న వారితో కూడా మంచి సంబంధాలు కలిగి ఉండండి. కానీ గొడవల్లో తీర్పులు చెప్పడానికి ఇలాగూ ప్రతి దాంట్లో ఎదుటివారి విషయంలో వేలు పెట్టొద్దు. జాగ్రత్తగా ఉండండి. మీ సొంత కార్యాలు జరుపుకోవటం విషయంలో మీ పనులు మీరు జాగ్రత్తగా చేసుకోనండి. మీ చేతులతో మీరు కష్టపడండి. మీరు మంచిగా ఉండండి. దేవుడు మీకు ఆరోగ్యము, ఆయుష్కాలం ఇచ్చిన కొలది మీకు శక్తి ఉన్నంత వరకు మీరు చక్కగా పని చేసుకోనండి. మీ పనులు మీరు జరిగించుకోనండి. మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించండి. మీరు సంపాదించుకున్న దానితో తిని తృప్తిగా ఉండండి. ఏ కొదువ లేకుండా ఉండండి. ఇతరులను ప్రేమించండి. వెలుపటి వారితో కూడా మంచి సంబంధాన్ని కలిగి ఉండండి. ఎవరి జోలికి వెళ్లి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. మీరు ఈ విధంగా మంచిగుండాలని మీకు తెలియచేస్తున్నాను. ప్రియశ్వాసులారా 13వ వచనం నుంచి రెండవ రాకడ గురించి పౌలు గారు ప్రభు యొక్క రెండో రాకడ గురించి మాట్లాడుతున్న సందర్భం. 13వ వచనం నుంచి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండాట మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనం నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా నిలవబెట్టుకొన వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పుందేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనండి. ప్రియ విశ్వాసులారా, తెస్సలోనికకు తెస్సలోనిక నుంచి సమాచారం తెచ్చిన పౌలు, శీల పౌలు గారితో ఒక మాట తెలియచేశారు. అయ్యా, తెస్సలోని ప్రజలు విశ్వాసమందు బాగున్నారు. ప్రేమలో కూడా వృద్ధి పొందుతున్నారు. ఇవన్నీ బాగున్నాయి గానీ వాళ్ళకి ఒక బాధుంది. ఏంటా బాధంటే, పౌలు గారు తెస్సలోనికలో ఉన్నది కొంతకాలమైనా అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువుని గురించి సంపూర్ణంగా తెలియచేశారు. అంటే ఆయన బాలుడుగా కన్యమరి గర్భాన
బాలయేసుగా జన్మించి, పరిశుద్ధంగా జీవించి, మంచి జీవితాన్ని అందరి కనులకు కనిపించే సంపూర్ణ మానవత్వపు విలువలతో కూడిన జీవితాన్ని జీవించి, తన దైవత్వాన్ని కూడా కనపరుస్తూ ఉన్న మహిమ ఉన్నతమైనదైనప్పటికీ ఆ మహిమను విడిచిపెట్టి, దేవుడే నరుడుగా వచ్చి, దేవనరుడై మన కోసం మనలాంటి జీవితాన్ని జీవించి, శ్రమలను అనుభవించి, సిలువనందు మరణించి, మరణించిన ప్రభువు సమాధి చేయబడి 3 దినాల తర్వాత తిరిగి లేచారు. సజీవుడై లేచి మన వారికి కనబడిన తర్వాత అందరికీ కనిపిస్తూ అంటే తన వారందరికీ కనిపిస్తూ ఆజ్ఞాపించారు. మీరు వెళ్ళండి అందరికీ సువార్త చెప్పండి అని ఆజ్ఞాపిస్తూ తండ్రి యొద్దకు ఆయన వెళ్ళారు. వెళ్ళిన దేవుడు వెళుతూ వెళుతూ ఒక మాట చెప్పారు. నేను మరలా వస్తాను. నేను మరలా వచ్చి మిమ్మల్ని నా దగ్గరికి తీసుకెళ్తాను. మీకు స్థలం సిద్ధపరచా వెళుతున్నాను. ఇలాంటి మాటలు చెప్పి ప్రభు వెళ్ళారు. ప్రియ తెస్సలోనికి వారలారా, ఈ క్రీస్తు ప్రభువుని మీరు నమ్మండి. నమ్మి మీ పాపాలు ఒప్పుకుంటే, ఆయన్ని మీ ప్రభువుగా స్వీకరిస్తే, ఆయన మనందరికీ ప్రభువు అవుతాడు. మనల్ని మరణం నుండి విడిపిస్తాడు. నరకం నుండి తప్పిస్తాడు. శ్రమల నుండి విడిపిస్తాడు. ఈ యేసు త్వరలో రాబోతున్నాడు. వచ్చి మనందరిని తీసుకెళ్తాడని అందరికీ ప్రబోధం చేశాడు పౌలు. క్రైస్తవ ప్రబోధం కూడా ఇదే. క్రైస్తవ సందేశాలు, సిద్ధాంతాలన్నీ దీని మీదే ఆధారపడ్డాయి. ఈ సువార్త లేనిదే క్రైస్తవమే లేదు. క్రీస్తే గొప్ప దేవుడు, రక్షకుడు. ఈయన నందు విశ్వాసం ఉంచిన వారందరినీ మొదట ఆయన దగ్గరకొచ్చిన వారిని రక్షిస్తాడు. రక్షించడమే కాదు, ఆయనకు నచ్చేటట్లుగా ఉండటం కోసం వాళ్ళకి పరిశుద్ధాత్మనిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యకి నచ్చేటట్లుగా అందరిని మారుస్తాడు. మార్పు నొందిన వారందరినీ తనతో కూడా పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. తీసుకెళ్ళడానికి ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చి శిలువ త్యాగం చేయడం పూర్తయిపోయింది. ఇప్పుడు విశ్వసించిన వారందరూ సంఘాల్లోకి చేర్చబడుతున్నారు. చేర్చబడుతున్న వారందరినీ పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు పోలికగా మారుస్తున్నాడు. దినదినం రూపాంతరపు అనుభవంలోనికి విశ్వాసాన్ని నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక ఒకటే మిగిలింది. అదేంటంటే ప్రభు వచ్చి తన వారందరినీ తనతో కూడా తీసుకెళ్ళాలి. ఈ విషయాలు చెప్పారు పౌలు గారు. చెప్పినప్పుడు వారు నమ్మారు, విశ్వసించారు. విశ్వసించి అందరూ సిద్ధపడ్డారు. చాలా ఆనందించి మాకంటూ ఒక ప్రభువు ఉన్నాడు. ఆయనొచ్చి మమ్మల్ని తీసుకెళ్తాడు. ఎంతో సంతోషం అంటూ ఆనందంగా ఉండి వారు యేసయ్య వస్తాడు. మనం త్వరగా ఆయన దగ్గరికెళ్ళిపోతాం అంటూ కష్టమొచ్చినా యేసొస్తాడు కదా! మనల్ని తీసుకెళ్తాడు కదా! ఈ కష్టం ఎంతలే అని అన్నీ ఓర్చుకుంటున్నారు. అన్నీ సహిస్తున్నారు. దేవునిలో ఎదుగుతున్నారు. ప్రేమలో అభివృద్ధి చెందుతున్నారు. దేవుణ్ణి విశ్వసించారు. ఆయన నిజంగా వస్తాడని విశ్వసించారు. పౌలు మాటలు నమ్మారు. ఎందుకంటే అవి పౌలు మాటలుగా కాక దేవుని శక్తి చేత నింపబడ్డవై ఆ మాటలు విశ్వాసుల జీవితాల్లో కార్యాలు జరిగించాయి. అందుకే తెస్సలోనికలో కొందరు విశ్వాసులయ్యారు. ఇప్పుడు విశ్వాసులైన వారు యేసు ప్రభు వస్తాడని చూస్తున్నారు. పౌలు కూడా ఇది ఆరంభంలో రాసిన లేఖ. చాలా మంది ఏం చెప్తారంటే ఈ తెస్సలోనిక ప్రాంతాలకే తాను మొదటగా రాశారు ఉత్తరాలు. ఆ తర్వాతే మిగతా ఉత్తరాలు రాశారని కూడా కొందరు చెప్తారు. అయితే అంటే వయసు కూడా అప్పుడు కొంచెం చిన్న వయసే పౌలు గారిది కూడా. ఇప్పుడు తన పనిలో తను కూడా ఒక ఆశ కలిగున్నాడు. యేసు వస్తాడు. నేను కూడా ఆయనతో వెళతాను అన్న ఆశతో ఉన్నాడు. ఇప్పుడు విశ్వాసులు కూడా అదే ఆశతో ఉన్నారు. అయితే ఒక విషయం ఏంటంటే తెస్సలోనికలో శ్రమలు విస్తరించాయి. ఇక ఆ శ్రమల ద్వారా కానివ్వండి, కొన్ని పరిస్థితుల ద్వారా కానివ్వండి, విశ్వాసులైన వారిలో కూడా కొందరు చనిపోయారు. అంటే మరణించారు. శరీరం శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే అలా జరిగిందో వాళ్ళలో ఒక సందేహం, కొత్త సందేహం ఏర్పడింది. అదేంటంటే ఎలా? ఏం జరుగుతుంది? ఇదంతా ఏంటి? మరి మేమేమో బ్రతుకున్నాము. ప్రభు వస్తాడని చూస్తున్నామే. మరి ప్రభు రాకముందే వీళ్ళు చనిపోయారు. వీళ్ళ పరిస్థితేంటి? ఈ అనుమానం వాళ్ళలో ఎక్కువైపోతుంది. ఈ సందేహాన్నే పౌలు దగ్గరికి తిమోతి, సీల తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ మాటలే అంటున్నారు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడటం నాకిష్టం లేదు. అలాగ మీరు దుఃఖపడకుండా ఉండాలనే నిద్రించుచున్న వారి సంగతి కూడా ఏమవుతుందో మీకు తెలియచేస్తాను. మీరు తెలుసుకోనండి. కొందరు ఇప్పటికే నిద్రిస్తున్నారు. చనిపోయారు. చనిపోయిన మనం తిరిగి లేపబడతాం. పునరుత్థానం ఉంది మనకు. పునరుత్థాన దినాన మనం యేసు దగ్గరికి వెళతాం. మహిమ శరీరాన్ని ధరిస్తాం. ఈ విషయాన్ని చెప్పదలుచుకున్న వాడై వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, అన్యులకు నిరీక్షణ లేదు. అన్యులకు తెలీదు. ఏమైపోతామో, చావు తర్వాత ఏం జరుగుతుందో, మనిషి
నిద్రావస్థకెళ్ళిపోయిన తర్వాత, శాశ్వత నిద్రలోకెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది మనిషి స్థితి? లోకంలో చాలా మతాలున్నాయి. ఆ మతాలకు ఒక గమ్యం లేదు. కానీ క్రీస్తునందున్న వారికి ఒక నిరీక్షణ ఉంది. చనిపోయినా, బ్రతికున్నా యేసుతో ఉంటాం. ఆ విషయాన్ని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. మీరు చనిపోయిన వారి గురించి దిగులు పడుతున్నారంట? యేసు మృతి పొంది తిరిగి లేచాడని మీకు తెలుసు, నాకు తెలుసు. మనం నమ్మాం కదా! నమ్మిన ప్రకారమే మీరు వినండి. ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వారు కూడా తిరిగి లేపబడతారు. వారు కూడా లేపబడతారు. దేవుడు వారిని కూడా లేపుతాడు. ప్రభువు మాటను బట్టి నేను మీతో చెప్పేదేంటంటే, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచుండి మనం నిద్రించు వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి వెళ్ళం. నేను చెప్పేదేంటంటే, ఎవరైతే చనిపోయారో వారే ముందు ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బూరతో ప్రభు పరలోకం నుండి దిగి వస్తారు. మధ్యాకాశానికి వస్తారు ప్రభు. వచ్చినప్పుడు ఆయన పిలుస్తారు. తన వారందరిని రమ్మంటారు. ఆర్భాటంగా పరిశుద్ధులందరిని వెంట పెట్టుకొని ప్రభు వచ్చినప్పుడు, ఆ వేళ ఏం జరుగుతుందో తెలుసా? మనం ఇలా నిలిచి ఉన్నామా? ముందు మనకన్నా ముందు నిద్రించిన వారున్నారే, చనిపోయిన వారున్నారే, వారు మొదట లేపబడి అక్షయ శరీరం ధరించిన వారే, మర్త్యమైనది విడవబడి అమర్త్యమైన శరీరాన్ని, మహిమ శరీరాన్ని, పునరుత్థాన శరీరాన్ని ధరించిన వారే, వారు ప్రభు దగ్గరికెళ్ళిపోతారు. రెప్పపాటులో సజీవులుగున్న మనం కూడా రూపాంతరం పొందుతాం. ప్రియశ్వాసులారా, ఈ మట్టి శరీరంతో మనం వెళ్ళలేం. ఇలాగెళ్తే యేసు మనకు కనిపించడు. యేసు మహిమను మనం చూడలేం. మట్టి శరీరం మహిమకు మార్పు నొందుతుంది. మహిమ శరీరం మనకొస్తుంది. అలాగే అదే చెప్తున్నారు. మహిమ శరీరం మనం కూడా కలిగి ఉంటాం. అప్పుడు మేఘాల మీద మనం కొనుపోబడతాం. నిద్రించిన వారు మొదట లేతురు. పిదప సజీవులమైన మనం కూడా రెప్పపాటులో రూపాంతరం పొంది మహిమ శరీరాన్ని పొందుకొని అంటే చనిపోయిన వారి గురించి మీరు దిగులు పడొద్దు. వారు మొదట లేచి దేవుని దగ్గరికెళ్తారు. ప్రభువునందు నిద్రించిన వారు. సజీవులుగా ఉన్న మనం ఒకవేళ మనం బ్రతికుండగా ప్రభు వస్తే మనం కన్నా ముందు వాళ్ళే వెళ్తారు. వాళ్ళ తర్వాతే మనం వెళ్తాం. లేదా మనం కూడా చనిపోతామా? మన తర్వాత బ్రతికున్న వాళ్ళకు ఉన్నప్పుడు దేవుడొచ్చాడనుకోండి, ముందు మనం వెళ్తాం. ఆ తర్వాత ఆ బ్రతికున్నోళ్ళెళ్తారు. మటుకు ప్రభునందున్న వారందరూ వారు నిద్రావస్థలో ఉన్నా, సజీవులుగా ఉన్నా, దేవుడు పరలోకం నుంచి దిగివచ్చు వేళ ఆ మధ్యాకాశంలోనికి ప్రభు రమ్మని పిలిచినప్పుడు తన వారైన వారందరూ రెప్పపాటులో రూపాంతరం పొంది మృతులైతే తిరిగి బ్రతుకుతారు మహిమ శరీరాలతో లేస్తారు సజీవులైతే రెప్పపాటులో రూపాంతరం పొందుతారు మెటుకు అందరం ప్రభు దగ్గరికి వెళ్తాము అందరం ప్రభువుని ఎదుర్కొంటాము ఆకాశ మండలం మీద మేఘముల మీద మనం కొనిపోబడతాము కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉంటాము మీరు కంగారు పడొద్దు. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోనండి. కష్టపడుతున్నారా? అయితే కష్టంలో ఉన్నవారికి చెప్పండి. కష్టాలు ఎక్కువ కాలం ఉండవు. నా సహోదరుడా, నా చెలికాడా, మన ప్రభువు మన దగ్గరికొస్తాడు. మనకన్నా మన ఇంట్లో వారు చనిపోయిన వారు ప్రభువునందున్నవారు చనిపోయుంటే వారు ముందు లేచి దేవుని దగ్గరికెళ్తారు. తర్వాత మనం కూడా ఎళ్తాము. ప్రభువునందున్నాము. ప్రభువుని నమ్ముకున్నాం. ప్రభు బిడ్డలం. ప్రభువుకి ఇష్టలుగా కొనసాగుతున్నాం. ఆరంభంలో చెప్పారే, ఈ అధ్యాయం ఆరంభంలో పరిశుద్ధంగా ఉండాలి. పవిత్రతను కాపాడుకోవాలి. యేసయ్యకి నచ్చినట్లు జీవించాలి. పరిశుద్ధతను కాపాడుకోవడానికి పిలిచారు గానీ, పోగొట్టుకోవడానికి పిలవలేదు. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. శరీర ఆశల్ని, శరీరేచ్ఛల్ని జయించాలి. పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వారమే. యేసుక్రీస్తు కోసం కనిపెడుతూ, ఆయన రాకడ వరకు నమ్మకస్తులంగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో పరిశుద్ధతను ఇంకను వృద్ధి చేయ ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడికి మనల్ని మనం సమర్పించుకొని, ఆయన కార్యం మన యందు జరుగునట్లుగా మనల్ని మనం దేవునికి ఇష్టలుగా, దేవుని కోసం ఒక ప్రత్యేకమైన జనముగా ప్రతిష్ఠించుకొని ప్రభు కోసం ఎదురు చూడాలి. లోకస్తుల్లాగా ఉండకూడదు. లోకస్తులు పాపంలో ఉన్నారు. నీవు నేనుండ వీలు లేదు. లోకస్తులు నిరీక్షణ లేనివారు. మనం అలాగ ఉండకూడదు. మనకు నిరీక్షణ ఉంది. లోకస్తులు రేపేమి సంభవించునో మనకు తెలీదు. తిందాము, త్రాగుదాము, సుఖిద్దాము, రండి అనుకుంటున్నారు. మనం అలాగ అనుకోకూడదు. మన ప్రభు ఉన్నాడు. ప్రభువుకి నచ్చేటట్లుగా జీవించాలి. ప్రభువు తిరిగి లేచినట్లే మనల్ని కూడా తిరిగి లేపుతాడు. తన దగ్గరికి తీసుకువెళ్తాడు. ఎప్పుడొస్తాడో తేదీలు నిర్ణయించవద్దు. అకస్మాత్తుగా వస్తాడు. వచ్చే వేళకు సిద్ధపడిన వారైతే ఆయన దగ్గరికి వెళ్తారు. సిద్ధపడని వారైతే పరిశుద్ధతను కాపాడుకోని వారైతే శరీరాలను అపవిత్రం చేసుకునే వారైతే ఇక్కడే విడవబడతారు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకోనండి. ఒకరినొకరు ఆదరించుకోనండి. ధైర్యం చెప్పుకోనండి. ప్రభు అయితే వస్తానన్నాడు. రాక మానడు. కాస్త ఆలస్యమవుతుందా? ఏమో ఇంకను రక్షించాలని, మనం ఇంకా పరిశుద్ధతలో ఎదగాలని ఆలస్యం చేస్తున్నాడేమో. లేదో
ఏ వేళొస్తాడో ఎరగము. ఇప్పుడే ఈనాడే వస్తే వెళతామా? వెళ్ళేంత సిద్ధపాటు మనకుండాలి. పరిశుద్ధతను కాపాడుకొనండి. సహోదర ప్రేమలో వృద్ధి పొందండి. రాకడ కోసం ఎదురు చూడండి. దేవుడికి నచ్చేటట్లుగా ఉండండి. నిరీక్షణ గలవారై ఉండండి. మరికొన్ని ఆజ్ఞాపూర్వకమైన సూచనలు 5వ అధ్యాయంలో ఉన్నవి. వాటిని గురించి వచ్చే పాఠంలో ధ్యానం చేసుకుందాము. సహోదరులారా, మరొకండి. పరిశుద్ధతను కాపాడుకొనండి. పరిశుద్ధులుగానే బ్రతకండి. పరిశుద్ధతను పోగొట్టుకోవద్దు. నిరీక్షణ గలవారే ప్రభు వస్తాడు. ఎదురు చూస్తూ ముందుకు సాగుదాము. పరిశుద్ధతలోనే కొనసాగించబడదాం. ప్రభు అలాంటి కృప మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.